ప్రైజ్లాడ్ ప్రభువైన యేసునామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యం నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా ఉత్సాహించుడి, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడువరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ చూస్తే ఎంతో ఉన్నతంగా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? సియోను జనులారా అంటున్నాడు. సియోను అంటే దేవుని పట్టణం, అంటే దేవుడు నివసించే స్థలము, దేవుని దృష్టి ఉండే స్థలం, అంటే దేవుని మందిరం కిందికి వస్తుంది ఆ మాట. సియోను జనులారా, నిజంగా ఈనాడు మనం సియోనును అంటే దేవుని మందిరాన్ని హత్తుకొని ఉంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సియోను జనులారా అని దేవుడు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఉత్సాహించుడి. నువ్వు సియోను జనుడు అయితే, అంటే మనము సియోనుకు చెందిన వారం అయితే ఉత్సాహిస్తాం. సియోన్లో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, జీవం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదము, ఐశ్వర్యం ఉంటుంది. ఈ రోజులలో దేవుని మందిరమే సమస్యలకు నిలయంగా అవుతుంది. కారణం ఏంది? దేవుడు మారలేదు, దేవుని మందిరం కాదు మారింది. ఆడికి పోయే మందిరంలో ఏదైనా ప్రశాంతతనే ఉంటుంది, కానీ మనం పోయిన వాళ్ళము ఎట్లా అంటే దుష్టపు హృదయంతో, లేకుంటే పగతో, ప్రతీకారంతో, అహంకారంతో, నేను అనే ఒక స్వభావంతో మనం ఆడికి పోతున్నాం. కాబట్టి నేను కనబడాలి, నేను లేకుంటే ఎవరు ఉండొద్దు అనే ఒక ధోరణితో పరిచర్యలకు ఆటంకంగా, అడ్డుబండలుగా మనం మిగిలిపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఇంటిని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడు మనం, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరం పట్ల మన వైఖరి ఎట్లుంది? అది సంతోషం ఇచ్చే స్థలము, అనేకులకు ఆశీర్వాదం ఇచ్చే స్థలము. మనం ఆ స్థలాన్ని ఏం చేస్తున్నాము? మన ఇష్టానుసారంగా నడవాలి పరిచర్య అని అనుకుంటున్నాం. అది మనకు నష్టం తీసుకొస్తుంది. అక్కడ సంతోషం ఉండే స్థలంలో అనేకులకు సంతోషపడినట్లు ఉండవలసిన వాతావరణంను చెడగొట్టే వారమై మనముంటే యేసు రక్తంతో ఈ క్షణం కడుక్కోవాలి. రక్షింపబడినప్పటికీ, పరిచర్యలో ఉన్నప్పటికీ ఆ విషయము దేవుని ఇల్లు అనే విషయం మనం మర్చిపోయి బతుకుతున్నాం. మా మందిరం మేము కట్టించినాం, మేము స్థలం ఇచ్చినాం, మేము డబ్బులు ఇచ్చినాం, మేము పనికి సహకరించినాం, ఇది చెప్పుకొని దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నామేమో. దేవుడు ఇవ్వకపోతే ఏది లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. మనం ఏం సంతోషిస్తున్నాం? నాకు పేరు రావాలని సంతోషిస్తున్నాం. నేను పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను లీడింగ్ ఉండాలి, నేను కనబడాలి, నా మాట అజ్మాయిషి నడవాలి అనుకుంటున్నాం. మన సంతోషం ఏంటి ఉంటుంది? మనది కాదు ఉండాల్సింది. మీ దేవుడైన యెహోవా యందు, ఆయన యందు, ఆయన కొరకు, యేసు ప్రభు కొరకు మనం పోవాలి. ఆయన ఉండే స్థలం అని పోవాలి, ఆయన ప్రజలు ఉన్న స్థలం అని పోవాలి, ఆయన వాక్కులు వినబడే స్థలం అని పోవాలి, ఆయన కొరకు పాటలు పాడే స్థలం అని పోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆరాధన జరిగే స్థలం, ఆయన ప్రార్థన జరిగే స్థలం, ఇది గుర్తుపెట్టుకుంటే ఈగోలు ఉండేవి మనకు. ఏ సంఘంలో చూడు గొడవలతోనే ఉంది. కారణం ఏంటంటే దేవుని యందు ఆనందించకుండా మనకి ఇంకేదో ఆనందం కావాలని కోరుకుంటున్నాం. యెహోవా యందు ఆనందించు, సంతోషించు అంటున్నాడు. అయితే ఏమంటాడు? తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. ఆయన నీతిమంతుడు. ఆయన నీతి మనకు తొలకరి వర్షంగా, అంటే మన జీవితంలో మనం అడగకముందే వర్షం ఎవరికి అవసరం అంటే మూడు బారినలకు, లేకపోతే బీడు భూములకు. ఎందుకంటే పచ్చికమలవడానికి, ఆహ్లాదకరంగా కనబడడానికి, సస్యశ్యామలంగా మార్చడానికి ఆయన వర్షం కురిపిస్తుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మన మీద కురవాలంటే మనము సంతోషంగా ఆయన స్వీకరించేటట్టు ఉండాలి. నీళ్ళు ఎక్కడ నిలుస్తాయంటే లోతుగా, అంటే గుంతలుగా ఉన్న స్థలం ఉంటాయి. హిల్స్ అంటే ఎత్తుగా ఉన్న స్థలం మీద ఉంటాయి, గడ్డల మీద ఉంటాయి. మనం గడ్డ లేకుంటే ఆయన మీద మనం పడ్డా మనం ఆయన ఉండడు అన్నట్టు. మన మీద వర్షం కురిపించినప్పుడు ఆ వర్షము ఆశీర్వాదానికి సూచన. ఆశీర్వాదాలు మనం పొడగొట్టుకుంటాం. ఎప్పుడు మనం మెడ ఎత్తుగా ఉంచుకుంటే, మెడ చాచే వారంగా, నేనే గొప్ప అని ఎప్పుడైతే గర్వంతో ఉంటామో అప్పుడు ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం మనకు పనిచేయదు. మనం తగ్గి ఉంటే ఆశీర్వాదాలు మనలో నిండేటివిగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన తొలకరి వాన, కడువరి వాన మనం ఇద్దరు కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వర్షము మనకు ఆశీర్వాదంగా ఉండాలంటే మనం తగ్గి, లొంగి, ఆయన సన్నిధిలో దీనులంగా, ఆయన రక్తంతో కడగబడిన మనము ఆయన దీనత్వంలో కొనసాగితేనే ఆశీర్వాదం ఉంటుంది. మన జీవితాలు అట్లా లేకపోతే ఈ క్షణం సరి చేసుకున్నాం.
దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ యందు ఆనందించి తండ్రి మేము జీవించడానికి సహాయపడండి. ఎంతో వేదనకరమైన పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి, దయతో క్షమించండి. నా మటుకు నేను కూడా అనేక సార్లు నీకు ఎక్కడైతే ఆయాసకరంగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను, క్షమించండి. ఎవరు ఆయాసంగా ఉన్న వారిని కూడా దర్శించండి, వారిని కూడా క్షమించండి, సరి చేయండి. నీ మహిమ కొరకు అనేకలను ఆకర్షించే స్థలంగా ఉన్నట్లు కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.